హాయ్ ఫ్రెండ్స్, ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉందా? అయితే ఈ ప్లాట్ఫామ్స్లో ట్రై చేయండి. మీరు ట్రై చేయాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అయితే ప్రజెంట్ రోజుల్లో ఎక్కడికి ప్రయాణించాలన్నా ట్రైన్ అవసరం చాలా ఉంటుంది. కానీ టికెట్స్ అనేవి సరిగ్గా దొరకకపోవడం, వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోవడం ఇలా చాలా మందికి జరుగుతుంది. అయితే వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ టికెట్ల సమస్యను పరిష్కరించడానికి మేక్ మై ట్రిప్, ఇక్సిగో, రెడ్ బస్ వంటి ప్రైవేట్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్స్లో కొత్త బుకింగ్ పాలసీని తీసుకొచ్చాయి. అయితే ఈ రైల్వే టికెట్ బుకింగ్లో ఎక్కువ మంది ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యల్లో వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ ఒకటి. ఇలాంటి టికెట్తో ట్రావెల్ చేసే వారికి రైలు మొదలయ్యే వరకు ఒక టెన్షన్ ఉంటుంది. టికెట్ బుకింగ్ సమయంలో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటే మరి కొంతమంది ప్రత్యామ్నాయ ట్రావెల్ మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ వాటికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ టికెట్ల సమస్యలను పరిష్కరించడానికి మేక్ మై ట్రిప్, ఇక్సిగో, రెడ్ బస్ వంటి ప్రైవేట్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ కొత్త బుకింగ్ పాలసీని తీసుకొచ్చాయి. ట్రావెల్ గ్యారంటీ ఫీచర్ పేరుతో టికెట్స్ ని బుక్ చేసి ఇస్తున్నాయి. ఒకవేళ మీ టికెట్ అనేది కన్ఫర్మ్ చేయకపోతే కస్టమర్లకు టికెట్ రేటుకు 3x ఫీజు చెల్లిస్తున్నాయి. అయితే ఈ ట్రావెల్ గ్యారంటీ ఫీచర్ అనేది కస్టమర్లకు ప్రీమియం టికెట్ ధర ఆఫర్ చేసి వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ కోటాలోని రైల్వే టికెట్లను ఖచ్చితంగా బుక్ చేసి ఇవ్వడమే ఈ ట్రావెల్ గ్యారంటీ ఫీచర్ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ రైల్వే టికెట్లను బుక్ చేసుకోవడానికి ముందుగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు సీట్ అనేది బుక్ అవుతుంది. ఒకవేళ బుక్ కాకపోతే కస్టమర్లు చెల్లించిన టికెట్ ధరకు 3 రెట్ల అమౌంట్ అనేది రిఫండ్ ఇస్తాయి. ట్రావెల్ వాచర్స్ రూపంలో ఎడిషనల్ అమౌంట్ అనేది అందుకోవచ్చు. అయితే ఎలాగంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్ బుకింగ్ గురించి చూద్దాం. ఏదో ఒక ట్రైన్ బుక్ చేయడానికి ట్రై చేశారనుకుందాం. అయితే మీకన్నా ముందు 20 మెంబర్స్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు ఇక్సిగోలోకి వెళ్లి ముందుగా ట్రావెల్ గ్యారంటీ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇందుకోసం 500 రూపీస్ చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రావెల్ గ్యారంటీ ఫీజు కింద కొంత అమౌంట్ ని వసూలు చేస్తుంది. ట్రైన్ చార్ట్ ప్రిపేర్ అయ్యేలోగా మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీ టికెట్ ధర సపోజ్ 1000 రూపీస్ అనుకుందాం. ఒకవేళ మీకు ట్రైన్ టికెట్ కన్ఫర్మేషన్ అవ్వకపోతే 3 రెట్లు అంటే 3000 రూపీస్ మీకు రిఫండ్ అవుతాయి. ఇందులో మీ టికెట్ ధర నేరుగా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. మిగతా అమౌంట్ అనేది ట్రావెల్ వాచర్ లో యాడ్ అవుతుంది. ఒకవేళ ఆర్ఏసీ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు ట్రావెల్ గ్యారంటీ ఫీచర్ ని ఉపయోగించే ఫెసిలిటీని రెడ్ బస్ అందిస్తుంది. ఇందుకు 787 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఈ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటే బుకింగ్ యొక్క అమౌంట్ ని చెల్లించాలి. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే 3 రెట్ల అమౌంట్ అనేది మీకు రిఫండ్ ఇస్తుంది. అయితే ఈ సంస్థలు పిఎన్ఆర్ మూవ్మెంట్ ప్యాటర్న్స్, ట్రైన్ స్పెసిఫిక్ కన్ఫర్మేషన్ ట్రెండ్స్, సీజనల్ బుకింగ్ బిహేవియర్ వంటి హిస్టారికల్ డేటా షీట్స్ అనలైజ్ చేసి టికెట్ కన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా అంచనాలు వేస్తుంటాయి. ఉదాహరణకు ఐఆర్సిటిసి దాదాపు 80 lakhs నుంచి 1 కోటి రైలు టికెట్లు బుకింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఇక్సిగో, రెడ్ బస్, మేక్ మై ట్రిప్ వంటి ప్లాట్ఫామ్లు కలిసి అందులో కేవలం 10% మాత్రమే, అంటే రోజుకు దాదాపు 10 lakhs టికెట్స్ కలిగి ఉన్నాయని అనుకుందాం. ఇందులో 5% మంది అంటే 50,000 మంది 30 రూపాయల ప్రీమియంతో ట్రావెల్ గ్యారంటీని ఎంచుకుంటే రోజుకు 15 లక్షల ఆదాయం వస్తుంది. అయితే వెయిటింగ్ లిస్ట్ టికెట్లో 1 to 2% మాత్రమే కన్ఫర్మ్ కావని చారిత్రక డేటా సూచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.